ఇంట్లో వెలిసినటువంటి అమ్మవారిని చూద్దాము. చూసి సర్పాలు గూడా ఉన్నాయని చెప్పారు గదా! ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి మనకు అదృష్టం ఉందో లేదో, మరి మనకి అమ్మవారు దర్శనమిస్తారా లేదా అన్నది గూడా చూసే ప్రయత్నం గూడా చేద్దాం పదండి. అమ్మ ఉండే ఇంట్లోకైతే వెళ్ళబోతున్నాము. నాకైతే నిజంగా సర్పాలను చూడాలనుంది. ఎప్పుడు కూడా ఈ రేకుల పైన చూస్తున్నారు గదా! ఇక్కడెప్పుడు శబ్దం చేస్తూ తన ఉనికి అనేది తెలుస్తూ ఉంటుంది. మనం చాలా వీడియోస్‌లో గూడా చూసాము. సర్పాలు తిరగడము, శబ్దాలు చేయడము ఇట్లాంటివైతే వచ్చినాయి. మొత్తానికి అమ్మ అయితే ఇక్కడే ఉంటున్నారు. అయితే మొన్నటి వరకు కొంచెం హెల్త్ కండిషన్ బాలేకపోవడంతో వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయామని మనం మాట్లాడుకున్నాం గదా! అయితే మళ్ళీ అమ్మ ఇక్కడికే వచ్చారు. ప్రస్తుతం అయితే ఇక్కడే ఉంటున్నా అని గూడా చెప్తున్నారు. ఇంక మొత్తానికి ఇక్కడే చిన్న రూమ్ అయినా గానీ అమ్మవార్లు మొత్తం ఇక్కడే వెలిసినట్టుగా దేవతలతో ఉంటున్నారు అమ్మ మొత్తానికి. అమ్మ మాట్లాడదాం. అసలు మాకైతే ఇట్లా భయమేస్తుంది. అంటే అమ్మవారిని చూసి అంత ధైర్యం ఎవరికీ లేదు. నిజంగా ఒకవేళ కనిపిస్తే గూడా మనం ఉండలేమేమో. చూడాలని అందరికీ ఉంటుంది గానీ చూడలేం. తట్టుకునే శక్తి మనకుండదు. ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు మనం అమ్మవారుగా మనం పూజిస్తున్నాం కాబట్టి మనకు అమ్మవారు. ఇప్పుడు ఒక్కొక్కరు పాము అంటారు, ఒక్కొక్కరు సర్పం అంటారు, ఒక్కొక్కరు భయపడతారు. కాబట్టి అమ్మవారు కూడా సంకల్పం ఎవరికైతే కనపడాలో వాళ్ళకే కనపడడం జరుగుతుందనమాట. మొన్న రీసెంట్‌గా కూడా ఒక 3 డేస్ కింద చిన్న నాగుంబం బిళ్ళ అక్కడ మన గుడి వెనక పొంటి కనపడడం జరిగింది. చాలా మందికి దగ్గర దగ్గర 40, 50 మందికి దర్శనం ఇచ్చింది. ఆ రోజు మంగళవారం ఉండే. మొన్న మంగళవారం రోజు అమ్మవారు అట్లా దర్శనం ఇచ్చింది. హ్మ్. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆ నాగసర్పాలు ఉన్నాయి గదా! దాదాపు 15 సంవత్సరాల నుంచి అవే నాగసర్పాలున్నాయి. అవే ఉన్నాయి. అదే అమ్మవారు. నేనొచ్చినప్పటి నుంచయితే అదే అమ్మవారు. అంతకుముందు ఆ తల్లి ఉండొచ్చు. మళ్ళీ ఆ అమ్మవారే ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఏ భక్తులకు గావచ్చు, ఎవరికి ఎటువంటి ఆటంకం జరగలేదు గదా! లేదు. లేదు. ఇప్పటివరకైతే ఎవరిని ఆమె కాటేసింది లేదు. మమ్మల్ని ఎప్పుడూ హాని చేసిందైతే లేదు. హ్మ్. మేము ఆ తల్లిని ఒక దేవతా సర్పం అని కొలుస్తున్నాం కాబట్టి మమ్మల్నయితే ఎప్పుడు అనలేదు. ఇంకొకటి రోడ్ మీద ఒక పోయిన సంవత్సరము అమ్మవారు ఊరేగింపప్పుడు కూడా మెయిన్ రోడ్ మీద నాగుంబాం రావడం జరిగింది. తన అమ్మ అంతల అమ్మనే ఎళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు హ్మ్. మొన్న కూడా ఇప్పుడు 3 డేస్ కింద మంగళవారం రోజు కూడా పాము కనిపియడం జరిగింది. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా అమ్మని మొక్కడం జరిగింది. కానీ అమ్మవారు ఎవరిని ఏమనకుండా ఆమె హ్మ్. తవ్వల ఆమె ఎళ్ళిపోవడం జరిగింది. హ్మ్. ఇక్కడ, ఇక్కడ ఫోటోలో జూస్తే మీకు నాగసర్పం మీరు మెడలో వేసుకొనున్నారు. ఎప్పుడు జరిగిందది? అది కొన్ని ఏండ్ల కింద జరిగిందమ్మా. హ్మ్. నాగుల పంచమి రోజు. హ్మ్. అప్పుడు నేను కొత్తలో వచ్చినప్పుడు భయపడుకుంటూ అమ్మవారిని బాగా పూజలు చేసుకోవడము, శక్తి అమ్మవారిని అమ్మ నీ బాంచన అనుకుంటా ఉండడము, హ్మ్. అర్ధరాత్రి వేళన కనిపియడము, బబ్బులు కనిపియడము, మృతఘడియలు కనిపియడము, సాయంత్రం కనిపియడము. అప్పుడు బాగా ధైర్యం లేకపోతుండే. హ్మ్. బాధపడుతుండే. అందరిని వదిలి గుడిసెలో ఉండడము, ఇక్కడ వచ్చి ఉండడం జరిగింది. ఇప్పుడు ఏంటి ఇదంతా బాధ హ్మ్. అనిపిస్తుండే అప్పట్లో. అనిపిస్తుండే. అప్పుడు అమ్మవారిని అట్లా దగ్గర గుంజి నన్ను హాని చేస్తే నన్ను హాని చెయ్యి. లేదా కరుణిస్తావా కరుణియి అని మీరే చేయడం తీసుకోవడం మీరేం జరిగింది. తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరొచ్చిన ఎంట్రన్స్‌లో గోడుంది గదా! హ్మ్. ఆ గోడ పొంటి నాకు కనపడడం జరిగింది. హ్మ్. కానీ చాలామంది ఇది నువ్వు సాదిన పాము, కొరలు వీకిన పాము హ్మ్. అని చాలామంది అనడం జరిగింది. కానీ అనడం జరిగినప్పుడు వాళ్ళకు పోయిన నాగుల చవితికి పోయిన సంవత్సరం నాగుల పంచమి రోజు 2 పాములు రావడం జరిగింది. అమ్మవారి గుడి మీద మన ఇంటి మీద రావడం జరిగింది. దర్శనం ఇయ్యడం జరిగింది. హ్మ్. ప్రతి ఎవరెవరైతే నన్ను హేళన చేశారో, నువ్వు డబ్బుల కోసం ఇవన్నీ నన్ను హ్మ్. ఎవరెవరు అన్నారో, హ్మ్. ఇవాళటి దినం వాళ్ళే అమ్మ అని అట్లా వాళ్ళని మొక్కరు నిజంగా అట్లా అయ్యుంటే మీరిక్కడ ఉండకపోతుండే. ఉండకపోతుండే గదా! తెలుస్తుంది. అక్కడ జూస్తున్నారు గదా! ఒక్కసారి పుట్ట. ఈ పుట్టలో అంటే పాము రావడం, ఇట్లా ఆ! తిరగడం జరుగుతుందా అమ్మ? జరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం గాబట్టి హ్మ్. అమ్మవారు ఏమంటాము పిల్లల్నియ్యడం జరుగుతది. హ్మ్. కాబట్టి అమ్మవారు కనిపియడం జరుగుతూనే ఉంటది. అమ్మవారు వస్తూనే ఉంటది. హ్మ్. నేను లేని టైంలో, లేని పక్షాన అమ్మవారు బాగా తిరగడం జరుగుతుంది. ఎట్లా అంటే మీ అనుబంధం గురించి ఒకసారి చెప్తావా? ఆ సర్పాల గురించి? ఎందుకంటే సావాసం చేస్తున్నారు మీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి. అంటే మీకు అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం గురించి ఒకసారి చెప్తారా? ఎట్లా ఉంటది మీ అనుబంధం? అమ్మవారు నేను కొత్తలో వచ్చినప్పుడు నేను గూడా నమ్మలేదు. ఇక్కడ హ్మ్. పాము తిరుగుతదంటే ఏం పాములు తిరుగుతాయి అనుకున్నా. హ్మ్. తర్వాత ఎలా అయితే చూడడం జరిగిందో అలా అలా పాములు అమ్మవారి రూపంలో పాము రావడం జరిగింది. సర్పం రావడం జరిగింది. నాకెప్పుడన్నా ఏమన్నా హాని జరిగేదుంటే ఖచ్చితంగా సంతోషమైనా ఆమొస్తది. హాని జరిగేదైనా ఆమొస్తది. అంటే ఇక్కడేమో ఇట్లా ఏదో ఉంది సిగ్నల్స్. సిగ్నల్స్ అన్నట్టు హ్మ్. అమ్మవారు రావడం జరుగుతది. హ్మ్. ఇగ తర్వాత అమ్మవారు డైలీ రావడం జరిగింది. హ్మ్.
జరిపోతు రావడం జరిగింది, నాగుంబాం రావడం జరిగింది. అవి 2 ఆ జరిపోతున్న దగ్గర నాగుంబాం ఉంటది. నాగుంబాం దగ్గర ఉన్న జరిపోతు ఉంటది. కాబట్టి ఈ 2 సర్పాలు తిరగడం జరుగుతది. మీకు స్టార్టింగ్‌లో భయమేసేదేమో ఆ! కదా! చాలా అది భయపడుతుండే. ఎలా అలవాటయిపోయింది మరి ఇక మీకు? ఒక్కదాన్నయిపోయినా, ఒంటరిగా అయిపోయినంక అమ్మవారు నాకు సాథియడం జరిగింది. అమ్మవారు నాకు యూత్‌గా అమ్మవారు నా ఎంట ఉండడం జరిగింది కాబట్టి, నేను ఆ తల్లిని తల్లి ఏ రూపంలో కనపడకుండా, ఈ రూపంలో కనిపించి నన్ను కాపాడుతుంది, ఆదుకుంటుంది. ఆమె పడగ కింద నేనుండి, నన్ను మంచి, చెడు అంతటా ఆమె కాపాడడం జరిగింది, చూపియడం జరిగింది. ఇవాళటి దినం ఇవన్నీ సంపాదించిన, అంటే ఈ రూమ్‌లో ఉన్న వస్తువులు గానీ, అదే. అదే. ఇవన్నీ భిక్షాటన చేసినా, ఏదైనా ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అమ్మవారు నన్ను నేనున్న బిడ్డ అని సర్పరూపంలో నన్ను ఎత్తుకోవడం జరిగింది కాబట్టి నేను నా యొక్క సంకల్పంగా నా దృఢ సంకల్పం ఏంటంటే ఆ అమ్మ నాకు ధైర్యం. ఆ అమ్మవారి రూపం అదే రూపంలో నాకు దర్శనమిస్తుంది. మీరు కొత్తలో ఇక్కడికొచ్చినప్పుడు మిమ్మల్ని ఇక్కడ మీ గురువు అని చెప్తున్నారు గదా! ఒకసారి చెప్తారా? ఎలా చేరదీశారు? అసలెట్లా పరిచయం ఏర్పడింది? నేను ఇంట్లోకెళ్ళి ఎళ్ళిపోయి ఈడికి రావడం జరిగింది. తర్వాత భిక్షాటన చేయడం జరిగింది. తర్వాత శివశక్తులు, జోగినీలు అందరూ నాకు సాథియడం జరిగింది. నా గురువు పేరు జోగిని రేవతమ్మ గారు. హ్మ్. గ్యాస్ మండీలో ఉండడం జరిగింది. ఆమె రీసెంట్‌గా 3 మంత్స్ అయింది కాలం చేసి. ఆ అమ్మ మా గురువు జోగినిగా కాదు. భిక్షాటన చేసుకుంటూ ఇట్లా ఉండడం జరిగింది. ఆమె ఫోటో పెట్టలేదు యాక్చువల్‌గా ఓకే. ఓకే. పెడతాను. ఇప్పుడు ఈ ఆషాఢ మాసం ఆమెకి నచ్చుతది కాబట్టి మా గురువుకి ఆమెకు ఆమె కాలం జేయడం జరిగింది. ఇక మంచి చెడు రంగము, భవిష్యవాణి, ఒక మనిషికి మంచి జేయడం ఎలా అనేది ఆమె నాకు ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు ఈ మాత వచ్చేసి మాత మాణిక్యేశ్వరి మాత. ఈమె ఒక అవధూత అన్నమాట. ఈమె గురుమెట్టి యానాగుంది ఆహ్, గుట్ట మీద అమ్మవారు మాతాజీ వెలవడం జరిగిందనమాట. ఆ మాతాజీ ఏంటంటే అహింసావాది, అహింసావాది, శాకాహారి. హింసను చెయ్యొద్దు. హింసను ఎలా మనము చేస్తే మనం ఎలా అవుతది? రేపటి దినం మనం ఎలా కాన్సిక్వెన్స్ చేయడము. ఆ అమ్మ శివరాత్రి గురు పుణ్యంకి మాత్రమే దర్శనం ఇవ్వడం జరుగుతుండే. ఆ అమ్మ కాలం చేసి కూడా 6 ఇయర్స్ అవుతుంది. శ్రీ 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 సద్గురు మహాయోగిని వీరధర్మజ మాత అని కూడా అమ్మనంటారు. మాణిక్యేశ్వరి మాత అని కూడా అంటారు. ఆ అమ్మను మా నాన్న చిన్నగున్నప్పటి నుంచి మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. శివరాత్రికి గురు పుణ్యంకి అమ్మని దర్శనం చేసుకొని, అమ్మ యొక్క అమ్మగారి యొక్క ఆజ్ఞలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మవారి యొక్క సందేశము, ఆ అమ్మవారి యొక్క మాకు అమ్మవారు లింగం కాయ లెక్క అమ్మవారు మాకు ఆజ్ఞలియ్యడం జరిగింది. ఆ అమ్మ మాట పట్టుకొని మేము అమ్మ ధర్మాన్ని రక్షించుకుంటూ ఇన్నేళ్లుగా ఉంది గాబట్టి, అమ్మ యొక్క శిష్యులుగా మేము గూడా అమ్మగారి ఆహ్, ధర్మం అమ్మగారి మాటలను మనం పట్టుకొని ధర్మాన్ని రక్షించాలని ఒక సంకల్పంతోనే ఈ యొక్క పూజ, ఈ యొక్క విధానం. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం ధర్మమే మనల్ని మనల్ని రక్షిస్తుంది. రక్షిస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా మీరు మీ హెల్త్ కండిషన్ బాలేనప్పుడు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు. మీ అవును. కూతురు దగ్గర ఉన్నామని చెప్పారు గదా! అప్పుడు అంటే దాదాపు ఎన్ని రోజులున్నారు అక్కడ? ఎన్ని 3 మంత్స్? మంత్స్ ఉన్నాను. 3 మంత్స్. ఆహ్, నా మీరేమన్నా అమ్మని మిస్ అవ్వడం జరిగింది? ఎందుకంటే చాలా సర్పాలు ఎప్పుడు మీకు శబ్దం చేస్తూ ఎప్పుడు మీతోనే ఉంటూ ఉంటాయి అవును. కదా! ఎప్పుడు కలిసే ఉంటారు. అమ్మకి మీరు, మీకు అమ్మ అన్నట్టుగా. మరి ఆ 3 నెలలు మీకసలు ఎట్లా ఉండింది? 3 నెలలు ఇక్కడికని ఎళ్ళిపోవడం జరిగింది. మొత్తం కాల్ జేసి ఎళ్ళిపోవడం జరిగింది. రావడం, పోవడం అంటూ రాలేని పరిస్థితిలో అక్కడనే చిన్న ఇదే విగ్రహం పెట్టుకొని చిన్న పూజ జేసుకోవడం జరిగింది. అదే పూజ జేసుకుంటూ అక్కడ కూర్చోవడం జరిగింది. చాలా బాధపడ్డా. ఒకరోజు వచ్చిన మస్తు ఏడ్చిన. డోర్ మెల్లగా 10:30 రాత్రిలా రావడం జరిగింది. మీరొక్కలే వచ్చారు. ఒక్కదాన్నే వచ్చాను. నేను, నా బిడ్డ, నా శిష్యుడు ముగ్గురం వచ్చాము. ముగ్గురం వచ్చాక వాళ్ళెంట మళ్ళా ఇంకా నా బిడ్డలున్నారనమాట. ఇప్పుడు దగ్గర నాకు 5 మంది పిల్లలు. అంటే మీ నన్ను అమ్మ అని వాళ్ళు కొలుస్తారు. నేను బిడ్డ అని కొలుస్తాను. వాళ్ళు ముగ్గురు అల్లుండ్లు అందరున్నారు. వాళ్ళందరూ రావడం జరిగింది. ఆ రోజు ఇదే అల్మార్ మీద అమ్మవారు ఎట్లయితే తిరుగుతుండేనో, అదే అల్మార్ కింద ఆమె యొక్క కుబుసం గూడా మాకు దర్శనమిచ్చింది. ఆ కుబుసాన్ని తీసుకొని అమ్మవారికి పూజ చేయడం జరిగింది. ఉందా అమ్మ ఇప్పుడు కుబుసం ఇక్కడ? అంటే ఇప్పుడు ఉంది గానీ బయటికంటే పెట్టలేము. చూపియమంటే చూపిస్తాను. ఒక్కసారి చూపిస్తారా? అట్లనైనా మనకి దర్శన భాగ్యం కలుగుతుందేమో. ఇక్కడ మనకు కనిపిస్తుంది గదా! మొత్తం ఇంట్లోనే వెలిసింది అమ్మవారు. ఇంకా పాము ఇట్లా నుంచి ఇక్కడ పైన రేకులు కనిపిస్తున్నాయి గదా! అక్కడంతా గూడా ఇంకెక్కడి నుంచి ఎక్కడి నుంచో తిరుగుతూ ఉంటారు. మనం కొన్ని వీడియోలో కూడా చూసాం గదా! అక్కడ అన్నీ గూడా హోల్స్ చేసింది. ఇంగో ఇట్లా చుట్టూరా తిరుగుతూనే ఉంటారు అమ్మ ఎప్పుడు. ఇంకెప్పుడు కలిసే ఉంటారు అమ్మతో. దీంట్లో గూడా వస్తారు. ఇట్లనే అంతా
వచ్చినప్పుడు కూడా ఏమైనా కింద పడేయడము అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటుందా చేస్తుంది అమ్మ? అమ్మవారు సప్పుడు వస్తుంది. ఉమ్. మొన్న రేకులు సాఫ్ చేసినాక ఇది అమ్మవారి యొక్క కుబుసం అన్నమాట. యాక్చువల్ గా మొన్నటి వరకు గ్లాస్ లో ఉండే, గ్లాస్ లో అవును. భద్రపరిచాను. కానీ గ్లాస్ ఏమైపోయిందంటే మొన్న అమ్మ రావడం జరగడంతో గ్లాస్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయాక మళ్ళా గ్లాస్ లో అమ్మవారు అంటే నార్మల్ గా హైట్ కావచ్చు. పెద్దగానే ఉంటది. ఇది అమ్మవారి యొక్క కుబుసం అన్నమాట. ఇది మొన్న మన మంచం కింద అమ్మవారి పొయ్యి ఇంట్లోకి ఇంట్లోకి ఇప్పడం జరిగింది. ఇది అమ్మవారి యొక్క కుబుసం. దీన్ని మొన్న భద్రపరిచాము. ఇప్పుడు మళ్ళీ భద్రపరచాలి. అంటే ఇది ఈ కుబుసం ఫస్ట్ టైమా మీరు ఇట్లా భద్రపరచడం? ఇంతకు ముందు ఎప్పుడైనా అట్లా? అంతకుముందు కూడా పడుస్తుండే, కానీ ఏంటంటే ఇక కొన్ని కొన్ని భద్రపరచడం జరిగింది. బాధ మీద ఇడికొస్తే అమ్మవారు కుబుసం రూపంలో నాకు దర్శనం ఇచ్చిన చాలు తల్లి అని అదే కుబుసాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగింది. అదే. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు మీకు దర్శనం ఇయ్యలేదా అమ్మ? ఇచ్చింది మొన్న కూడా ఇచ్చింది. ఒక నెల కింద కూడా అమ్మవారి దర్శనం ఇచ్చింది. ఇంటి మీదకి ఎక్కింది. మొన్న కొత్త కవర్ వేసామన్నమాట. ఇంటి మీద వర్షం బాగా పడుతుంటే ఇల్లంతా ఉరుస్తుంది, ఇక మొత్తం చాలా ఉరుస్తుందని భక్తులందరూ, నా పిల్లలందరూ, చెప్పాను కదా సరోజమ్మ పరివార పిల్లలందరూ నాకు కలిసి ఇక్కడ పైన షెడ్ అది తాడపత్రి వేసి మొత్తం క్లీన్ చేసి పెట్టడం జరిగాక వచ్చింది అమ్మవారు. మరి మీది అసలు ఇంత చాలా జర్నీ, ఈ జర్నీలో అమ్మతో మీకున్న అనుబంధం కావచ్చు, మీ కష్టాలు అన్నీ అర్థమయ్యాయి మాకు. మీకు ఏదన్నా కోరికలు మిగిలిపోయిన ఏమైనా కోరికలు ఇవి ఇవి నెరవేరితే బాగుండు అన్నట్టుగా ఏమైనా ఉందా? కోరికలంటూ అమ్మవారు అందరినీ చల్లగా చూస్తే చాలు. నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరిని అమ్మవారు మంచి చూడడం చాలు. గుడి కట్టాలి కొల్లిపోయేటట్టుంది పోషమ్మ తల్లి అనుకున్నా. ఇవాళ ఒక దాత రావడం జరిగింది. ఆ దాత ఏంట 100 మంది దాతలు వచ్చి గుడి మొత్తం పెద్దగై ఈ గుడి నుంచి 10 మందికి అన్నం దొరికితే చాలు. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నాకంటూ నేను అన్నీ చూసి వచ్చాను. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ మంచిగా ఉండి నాతో కలిసిమెలిసి ఉండి అమ్మవారు అందరినీ కోరిన కోరికలు కొంగు బంగారం చేసి, ముట్టింది ముత్యం పట్టింది పగడం చేసి, ప్రతి ఒక్క ఇట్లానే నా గుడి లాగానే నాలక్క జోగిని లాంటి వాళ్ళను, అలాంటి శివశక్తులను సంఘం యాక్సెప్ట్ చేసి, ట్రాన్స్జెండర్స్ని కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసి, ప్రతి ఒక్కరిని మాకు కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అనుకుంటూ, మాకు కూడా శివశక్తులకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ చేయాలని, ప్రతి ఒక్క శివశక్తిగా, ప్రతి ఒక్క జోగినిగా, ప్రతి ఒక్క దేవదాసిగా, ప్రతి ఒక్క శివం పూజ చేసేటోళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి నాలాంటి వాళ్ళ ప్రతి అందరికీ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. అమ్మవారు కూడా ప్రతి ఒక్కరికి తన యొక్క శక్తిని అందరికి ఇచ్చి మాకిస్తే మేమందరు సమాజాన్ని మంచి పేరు తేవడం అనేది చాలు. నిజంగమ్మా, ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, అందరూ మనుషులమే. కాకపోతే కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు అంతే. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తప్ప అందరూ అట్లానే. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అర్థం చేసుకోకపోయే వాళ్ళు ఉన్నారు. అందరూ యాక్సెప్ట్ చేయగలిగితే కనుక నిజంగా బాగుంటుంది. ప్రతి ఇంటికి బంగారు పొయ్యి కాకుండా మట్టి పొయ్యి అంటారు కదా. ప్రతి ఇంటికి ఒక శివశక్తి, ఒక జోగిని, ఒక బండారం పట్టే ఒక అవధూత అంటూ అమ్మవారు లీనమైపోయే ఒక శక్తి ప్రతి ఇంటింటికి ఉంటే ప్రతి ఇంట్లో బంగారు పొయ్యి ఉంటుంది. మీ అమూల్యమైన సమయాన్ని మాతో గడిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అంటే వెదర్ కూడా కూల్గా ఉంది కదా. ఇప్పుడు వర్షం పడితే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమ్మవారు అంటే అర్ధరాత్రిలో 2:30, 3:30 కనిపించడం జరుగుతుంది. కానీ అమ్మవారి యొక్క రూపం అయితే నేను మీకు చూపించాను. ఈ దర్శన భాగ్యమైనా కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో కనిపిస్తుందేమో చూద్దాం అంతే. చూసారు కదా, మొత్తానికి అమ్మతో మాట్లాడాము.